వాళ్ళు ఎప్పుడో నా దెబ్బకి మింగేశారు. రేయ్, నేను ఏ సినిమాతో బాలీవుడ్కి వస్తే నీకేంట్రా? నేను కలికితో వస్తా, సలార్తో వస్తా, బాలీవుడ్ నీదా? హాయ్, హలో, నేను ప్రభాస్ని. మంచి మంచి స్టోరీలు రాస్తున్నారా? అయ్యో రోత స్టోరీలా? చేత కాకపోతే చెప్పండి, నేను రాసి పంపుతాం. కరణ్, వాడు చూడండి. నమస్కారం అమ్మా. మన బాలీవుడ్డే. ఎదవ సినిమాలు కాకుండా మంచి సినిమాలు తీయమనండి, లేదా మమ్మల్ని రాయమంటారా? చెప్పండి. ఎవరు అతను? మొన్న బాహుబలితో బాలీవుడ్లోకి వచ్చాడు కరణ్. అప్పటి నుంచి బాలీవుడ్ బెండ్ తీస్తున్నాడు. నువ్వు కూలుగా ఉండు, వాణ్ణి బౌద్ధిస్ట్ వచ్చి డీల్ చేస్తాడు. హలో బాదుషా, ఇక్కడ ఒకడు మన బాలీవుడ్ని బాగా ఏడిపిస్తున్నాడు. నువ్వు వచ్చి వాడు బెండ్ తీయాలి. ఎలా చివరిగా నాకు రావడం లేట్ అవుద్ది, ఎందుకంటే కార్పొరేట్ బుకింగ్ చేసుకుని రావాలి కదా. ఓకే. ఆ, 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 ఆ. ఏం చేస్తున్నావా ఇక్కడ? సినిమా రిలీజ్ ఉంది. సినిమా రిలీజ్ ఉంటే సౌత్ ఇండియాలో పెట్టుకో, భోజ్పూరిలో పెట్టుకో, బాలీవుడ్లో ఏం పని నీకు? ఇందుకు మీరెవరు సార్? బాదుషాద బంగ్రాలు, కింకాంగ్తో ఎట్కారాలు చాలా ప్రమాదకరం. కింకాంగ్ మామూలు బుకింగ్లు కాదు, కార్పొరేట్ బుకింగ్లు. కింకాంగ్తో పెట్టుకుంటే కార్పొరేట్ అయిపోతావు. కింకాంగ్ ఎవరు సార్? ఏ చోట బచ్చా, 2000 కోట్ల ఫేక్ రికార్డులు కొట్టిన ఏకైక హీరో ఈయన కింకాంగ్. మీరు నేను కళ్ళు మూసి తెరచలోపు నువ్వు బాలీవుడ్ నుంచి వెళ్ళిపో, వెళ్ళిపో. ధరకు ఇంకా వెళ్ళలేదు. ఓకే, పోనీ హాలీవుడ్కి పొమ్మను. ఏంటండి ఇది? మీకు ఇలా కార్పొరేట్ బ్యాక్గ్రౌండ్ అనేది ముందే చెప్పాలి కదా. చాలా భయపడిపోయాను. కాసేపటి కార్పొరేట్ చేసేవాడు. మీ కార్పొరేట్ బుకింగ్ స్కామ్స్ కూడా నమస్కారం, మీ సినిమాలకు నమస్కారం, మీ స్టోరీలకు నమస్కారం, అసలు మీ బాలీవుడ్కి నమస్కారం. వస్తాను. మా బాదుషా డెంకి కలెక్షన్స్ పెంచాలి, కార్పొరేట్ చేద్దాంలే. చెయ్యాలి. థ్యాంక్ యూ బాదుషా. థ్యాంక్ యూ బాదుషా. చూడమ్మా, వాడికి ఇప్పుడు బాలీవుడ్ రాడు. వస్తే నువ్వు నాకే ఫోన్ చేయి, కరెంట్ డిస్టర్బ్ చేయకు. నెంబర్ తీసుకో. ఏంటి ఎలా వచ్చా? ఇంకంగారు అన్నారు. అన్న పైన ఉన్నాడు, వెళ్ళు. నమస్కారం సార్. మళ్ళీ వచ్చావేంటి? మీతో కొంచెం మాట్లాడాలి సార్. పక్కకు వస్తావా? మా డంకీకి పోటీ లేదు. నా వెనకాల కార్పొరేట్ బుకింగ్ ఉంది. మా బాలీవుడ్ వాళ్ళు నా సినిమా చూస్తారు. నో, నువ్వు డంకీ చూడాలి. నీకు ఫ్రీ టికెట్తో పాటు పాప్కార్న్ కూడా ఫ్రీ ఇస్తాను. ఫేక్ రికార్డులతో 100 కోట్లు కొట్టి అలసిపోయాను. ఈసారి 200 కోట్లన్నా కొట్టాలి, కార్పొరేట్ బుకింగ్స్ అడ్డం పెట్టుకుని. ఏదో తేడాగా ఉందేంటి? ఎన్ని రికార్డులు పెట్టుకుని భయపడ్డావేంటి? మరి నువ్వు భయపడేస్తావు కదా. అంటే అది జనరల్గా సొల్లుపోయి కర్పూరసు అందరూ ఉంటారు. వాళ్ళు ఎప్పుడో నా దెబ్బకి మింగేశారు. రేయ్, నేను ఏ సినిమాతో బాలీవుడ్కి వస్తే నీకేంట్రా? నేను కలికితో వస్తా, సలార్తో వస్తా, బాలీవుడ్ నీదా? నీ కార్పొరేట్ బుకింగ్స్ ఏంట్రా మధ్యలో? నువ్వు సలార్కి వెళ్ళు. అరే బాయ్, చూడు, కార్పొరేట్ బుకింగ్స్ చేసుకుని బతుకుతున్నా. నా పరువు తీకు, వెళ్ళిపో. కుదరదు డార్లింగ్. నేను సౌత్ ఇండియాకి వస్తాను కదా, అక్కడ మాట్లాడుకుందాం. సౌత్ ఇండియాలో నువ్వు సంపూర్ణ పేపర్ ఎక్కడ కూడా కొట్టలేవు, అందుకే నేను నిన్ను ఇక్కడే కొడతా.
ఏరా ఇంకెప్పుడైనా ఫేక్ రికార్డ్స్ వస్తావా? ఇంకెవడైనా వస్తాడా? నేను సలార్కి వెళ్ళనా?